విడిచిపెట్టి వెళ్ళిపోతానండి అమ్మగారు అయ్యగారు అండి అని చెప్పినప్పుడండి మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు దుర్గా, నువ్వు ఇక్కడ బాప్టిజం పొందావు, నువ్వు ఇక్కడే ఉంటావు చూడు దుర్గా అన్నారు. అమ్మగారు అయితే ఏంటి ఇలా చెప్తున్నారు అనుకున్నానండి. మరి ఇది దేవుడు ఇచ్చిన గృహం అండి. మరి మేము అడగగానే సరే కట్టుకోమన్నారని మరి లెక్కలేని స్థితుల సూత్రాలు దేవుడికి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చలేమండి. ఇలా కూడా చేసుకుంటామని అనుకోలేదండి. మరి దేవుడిచ్చిన మరి కృప అండి, కృప. మరి నా కూతురిని అయితే నా అల్లుడు పంపడా అని అనుకున్నామండి. పొద్దున్నే భార్య భర్తలు ఇద్దరు వచ్చారండి. మరి నాకు ఎంతో సంతోషమైందండి. మీ అందరూ వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందండి. నా చుట్టాలు బంధువులు కూడా ఎవరిని పిలుచుకోలేదండి, అందరూ ఇల్లు పూజలండి. మరి నేను అవుతాండి అయ్యగారు అమ్మగారికి ఫోన్ చేసి మాకు ఇబ్బందికరంగా ఉంది, వర్షంలో ఉండలేకపోతున్నాం, సరే దుర్గా నువ్వు ఎప్పుడంటే అప్పుడు అన్నారండి. పార్వతి పెట్టామన్నానండి. మరి దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఎంతో దేవుడికి లెక్కలేని చుట్లు చూస్తాను. మరి రాత్రి అయితే వర్షం వస్తుంటే నేను ఎంతో టెన్షన్ పడిపోయానండి. మరి తెల్లారేటప్పటికి మరి ఆకాశం ఎలా దేవుడు ఎలా సాధారణంగా ఉంచినందుకు లెక్కలేని చుట్లు సూత్రాలండి. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే అండి, మరి నాకు అయితే చాలా బలహీనంగా ఉంది. రాత్రి అయితే చేతులు కాళ్ళు వంకరలోని అండి. మరి తండ్రి నేను గృహం కట్టుకున్నా, నేను గృహంలోకి వెళ్తానా లేదా అనుకున్నాను. నా భర్తగా చెప్తే ఆందోళన పడిపోతారు, మళ్ళీ ఆయనకి ఏ తేడాను వచ్చి ఎక్కడికి వెళ్ళాలనుకుని అమ్మగారు ఫోన్ నెంబర్కి వెతుక్కున్నానండి. మరి నాకు కనిపించలేదు. అమ్మగారు అయినా ఫోన్ చేస్తారు అనుకున్నానండి. అలాగే దేవుడు ప్రార్థించుకున్నాను, మొక్కలు ఉంచుకుని ప్రార్థించుకునేటప్పటికి దేవుడు ఎంతో శక్తి బాగా ఇచ్చాడండి. మరి నాకేంటంటే అండి మరి కొంచెం బ్రెడ్ తక్కువగా ఉందంటండి. మీ అందరూ నా గురించి ప్రార్థన చేయండి. నా భర్తను అయితే బరి సేవం చెయ్యాలి కదండి. మరి నా భర్త గురించి అయితే మీ అందరూ ప్రార్థన చేయండి. ముగ్గురుగా వచ్చాము, ఇద్దరుగా వెళ్ళాము. మొన్న మా ఇంటికాడ వస్తే అందరూ మాట్లాడానండి. బలమైన మనిషిని తీసుకెళ్ళాము, పాలిచ్చి ఎలా వేసింది ఊరికి తీసుకెళ్ళి ఏముద్దరించాము అన్నగాడికి మాట్లాడారండి. నేను అయితే మరి అక్కడికి వెళ్తాకి ఇష్టపడలేదండి. దేవుడు ఇచ్చిన గృహం మీ అందరూ నా బంధువులని నేను సాక్ష్యం చెప్పబట్టి మీ అందరూ వచ్చారండి. లెక్కలేని చుట్టూ చూస్తారండి. నాకు ఎంతో సంతోషంగా ఉందండి. చిన్న సాక్ష్యం దేవుడు జీవించిన అండి.